బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కృష్ణలంకలోని శ్మశానంలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. మే 24, 25, 26న సాయికృష్ణ భౌతిక కాయం కాల్చినట్లు సమాచారం అందుతుంది. ఎలక్ట్రికల్ మిషన్లో సాయికృష్ణ భౌతికాయాన్ని కాల్చి బూడిద చేసి ఉంటారనే అనుమానాలతో కావచ్చు, లేకపోతే అంచనాలతో కావచ్చు అక్కడికి చేరుకున్నారు. డీటెయిల్స్ని సేకరించే పనిలో ఉన్నారు. సరైన ఆధారాలు కావాలంటూ ఉన్నారు పోలీసులు. సాయికృష్ణ భౌతిక కాయాన్ని రహస్యంగా దహనం చేశారని ఆరోపణలు చాలా విస్తృతంగా గుప్పమంటూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, విజయవాడ స్వర్గపురి డెవలప్మెంట్ కమిటీ అది శ్మశాన వాటికది. సో మనం సాధారణంగా చూస్తుంటాం, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రికల్గా ఉంటూ ఉంటాయి. అంటే భౌతిక దాంట్లో పెడతారు, తిరిగి బూడిద మాత్రమే వస్తుంది దహనం పూర్తిగా అయిపోయిన తర్వాత. సో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి అక్కడేమైనా చేస్తుంటారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. గందరగోళంగా ఉంది స్వర్గపురిలోని రికార్డ్స్. మే నెలలో స్వర్గపురిలో దహనం చేసిన వాళ్ళ రికార్డులు పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ఎవరు వచ్చి ఉంటారు, ఏ భౌతిక కాయలు వచ్చి ఉంటాయి, ఎవరెవరి భౌతిక కాయలు వచ్చి ఉంటాయి, ఆ డీటెయిల్ రికార్డ్స్ని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నరసింహ కిషోర్ రికార్డులను పరిశీలించడం జరుగుతోంది. 9 బృందాలతో కేసు దర్యాప్తు జరుగుతుంది. శ్మశానంలో ఉన్న అస్థికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ టీం. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది, అక్కడికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి క్లూస్ని సంపాదించే పనులు ఉన్నారు, ఎటువంటి రికార్డ్స్ని పరిశీలించడం జరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏమంటూ ఉంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడారు, ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో ముందుగా చూద్దాం. కృష్ణ మృతి చెందిన తర్వాత ఏదైతే దహనం ఎక్కడ చేశారు అనే ఒక చర్చ మీద పోలీసులు ఎంక్వైరీ కూడా కృష్ణలంక శ్మశాన వాటికలో జరుగుతున్న నేపథ్యంలో బేసిక్ ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నారు. దానికి సంబంధించిన ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ దాంట్లోనే తగలబెట్టారు అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే సాయికృష్ణ మృతదేహం ఈ ఎలక్ట్రికల్ దహన వాటికలో తగలబెట్టారా? తగలబెడితే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఈ బాడీని దీని మీద పెట్టి ఇట లోపలికి పంపించి వేస్తారు. లోపల పంపించిన తర్వాత ఖాళీ బూడిదవుతుంది. ఖాళీ బూడిదైన తర్వాత వచ్చే ఇక్కడ దానికి సంబంధించిన బూడిద ఎముకలు వీటన్నిటిని కూడా ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఇలా పేర్లు తర్వాత ఎవరిది ఏంటి అన్ని కూడా రాస్తారు. ఇక్కడ కుండల్లో మనం చూడొచ్చు. ఇక్కడ కానీ మనం చూసుకుంటే డి సుబ్రహ్మణ్యం పలానా రోజు చనిపోయారు, లేదు దుర్గమ్మ పలానా రోజు చనిపోయిన పరిస్థితి ఉంది, లేదు ఇక్కడ చూసుకుంటే కొన్ని వాటికి సంబంధించిన మృతదేహాలు తర్వాత అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉంచి భద్రపరిచే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు సాయికృష్ణ 24, 25 తేదీల్లో చనిపోయినట్టుగా కాల్ చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. నిజంగానే ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా ఒకవేళ వాళ్ళ అంటే సాయికృష్ణ మృతదేహానికి సంబంధించి ఎముకలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన బూడిద కావచ్చు, ఇవన్నీ తల్లిదండ్రులు కోరుకుంటుంది ఇవే కదా. సో వీటన్నిటికి సంబంధించి ఇలా ఏమైనా ఎత్తిపెట్టారా అనే ఒక ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ మృతదేహాలకు సంబంధించిన బాడీ ఏ విధంగా అయితే ఇక్కడ అవశేషాలని కుండల్లో భద్రపరిచారో, దాని మీద పేరు రాసి ఏ విధంగా అయితే భద్రపరిచారో ఆ విధంగానే వీటిని ఎక్కడైనా సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన అవశేషాలని భద్రపరిచారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇదే శ్మశాన వాటికలో 2 రకాల దహన క్రియలు జరుగుతాయి. ఒకటి ఎలక్ట్రికల్, నేను చెప్పినట్టుగా ఏదైతే ఈ ఎలక్ట్రికల్ జరుగుతుందో ఎలక్ట్రికల్ తరఫున ఒకటి దహన క్రియలు జరుగుతాయి. రెండవది మామూలుగా కట్టెల రూపంలో కూడా కొంత జరుగుతాయి. మామూలుగా ఏదైనా ఐడెంటిఫై బాడీ కానీ వస్తే దీనికి సంబంధించి కానీ ఇట్లా కానీ ఏమైనా వస్తే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి కొంత చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడ మొత్తం ఈ షోలో ఈరోజు జరిగిన ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఇందాక సిఐతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. దానికి సంబంధించి మనం క్లియర్గా చూసుకునే నేపథ్యం అయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వివరాల్లో కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించిన చివరి అసలుకి ఏ రోజు దహన క్రియలు జరిగాయి, బహుశా వాళ్ళు చెప్తున్నట్టు 24 జరిగిందా 25 జరిగిందా అనే ఒక
క్లియర్ ఇంకా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అయితే రాలేదు. అంటే పోలీసులు కూడా దానికి సంబంధించిన పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఈ శ్మశాన ఆర్టికల్లో చాలా వరకు ఒకటి కట్టెలతో కాల్చడం ఒకటైతే, రెండవది ఇక్కడ మనం కానీ చూడొచ్చు ఈ ఆఖరి మజిలీ అంటే శ్మశానానికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చివరిగా దానికి సంబంధించిన మృతదేహాన్ని ఇక్కడ ఉంచే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా కేసుకు ముందుకు పోతుంది, పోలీసులు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే అంశాన్ని మనం చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే తగలబెట్టారా, ఎలక్ట్రికల్ దాంట్లో బూడిద చేశారా సాయికృష్ణ మృతదేహాన్ని అనేది తేలాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ప్రతి రికార్డుని చూస్తున్నారు. ఏ డేట్లో ఐడెంటిఫై పాడి సపరేట్గా ఒక రికార్డు ఉంటుంది, ఆ రికార్డుకి సంబంధించి ఏమేమి ఉంటాయి, 24, 25 తారీఖులో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవుట్ స్టూడియో. వాటికి దగ్గర పరిస్థితి ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏ ఒక్క క్లూని కూడా విడిచిపెట్టేదే లేదు అన్న విధంగా ముందుకు వెళ్తూ ఉంది. సో ఈ క్రమంలో మొదటి నుంచి హాట్ టాపిక్గా మారింది కృష్ణలంక పోలీస్ స్టేషన్. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు కాదు, అక్కడ జరుగుతోంది వేరే అన్న రకంగా చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్లో కాదు, ప్రజలకు రక్షణగా కాకుండా ప్రజలను శిక్షించే విధంగా ఉందనే చర్చకు దారితీస్తున్న క్రమంలో అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇది తీసుకునే ఇన్ఫాక్ట్ అక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం. సాయికృష్ణ మృతి తర్వాత దహనం ఈ కేసు మీద ఇంకా విచారణ చాలా వేగంగా జరుగుతుంది. ఒకవైపు పోలీసులు ఎంక్వైరీ నేపథ్యంలో ప్రతి దగ్గర కూడా ఇది ఎంక్వైరీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్కడైతే సాయికృష్ణని చంపేసిన తర్వాత దహనం చేశారో కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో ఇక్కడికి కూడా పోలీసులు వచ్చి దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రోజు ఎటువంటి పరిస్థితులు జరిగాయి, ఏం జరిగాయి, దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ నోట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కిషోర్ గారు దీని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ఈ కేసుకు సంబంధించి? మీకు ఇప్పటికేమన్నా క్లూ దొరికినాయా? అసలు ఆ రోజు ఏ రోజు కాల్చారు అనే అంశాలు ఏమన్నా వెలుగులోకి వచ్చాయి? అంటే ఏం లేదండి, స్పెసిఫిక్గా ఒక డేట్ అని కదా, కానీ మాకు కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారం ఇప్పుడు వెరిఫై చేయడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్, ఆ డేట్స్లో డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి, అలాగే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు రిజిస్టర్లు చూస్తామండి, ఇంకా పూర్తి అవ్వలేదు. అది రిజిస్టర్లని వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇక్కడికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఒకటి బాడీ వచ్చిన తర్వాత లేదు ఐడెంటిఫై అయిన దీనికి సంబంధించిన ప్రొసీజర్. అయితే సాయికృష్ణ కేసులో పర్టికులర్ గా సాయికృష్ణ పేరు మీద వచ్చిందా లేదా అంటే ఇంకా చూడలేదండి, అన్ని చూస్తాం, ఇంకా టైం పడుతుంది. రిజిస్టర్లను వెరిఫై చేస్తున్నాం. అది ఏదన్నా సరే మేము చెప్తామండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే రెండు సరే, సీసీ కెమెరాస్ మస్ట్ అండ్ షుడ్ గా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ ఉండాలి, వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకటి మెయింటైన్ చేయాలి కదా. మరి ఆ కోణం ఏమైనా ఉందా? సీసీ ఫుటేజ్ ఏమైనా దొరికింది? అన్ని కూడా వెరిఫై చేస్తున్నాడు మొత్తం. సాయికృష్ణ కేసుకి సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయగలరు? ఎందుకంటే ఇది అన్ఐడెంటిఫై బాడీ కింద తగలబెట్టారా, లేదు అసలు పూర్తిగా దీనికి సంబంధించిన అతని ఆధార్ కార్డో లేకపోతే ఇంకొకటో వాళ్ళ బంధువులకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఎన్ని అంశాలు జరగాలి కదా, అవన్నీ కూడా దర్యాప్తులు తెలుస్తాయండి. ప్రస్తుతం అయితే మేము ఏంటంటే ఓన్లీ రిజిస్టర్స్ వెరిఫై చేయడమే. దీంట్లో ఉన్న అలాంటి కొన్ని అనుమానంగా ఉన్నాయి ఉంటే కనుక వెరిఫై చేసి దాన్ని బట్టి మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఈ రోజుతో కొంత డేటా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదే మొత్తం అది రిజిస్టర్ వెరిఫై చేస్తామండి. రిజిస్టర్ వెరిఫై చేసి సమాచారం అది ఉంటే కనుక రావచ్చు అండి. సో ఇది పవన్ కిషోర్ క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. బేసిక్ గా ఒక బాడీ మృతి చెందిన తర్వాత వాళ్ళు ఇటువంటి ఒక బాడీకి సంబంధించిన లేకపోతే వాళ్ళ బంధువులకు సంబంధించిన ఆధారు ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా ఎంత కూడా డేటా ఉంటుంది, కంప్యూటరింగ్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా కీలకంగా నోట్ చేసుకుంటారు. మనం చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ రికార్డు కూడా పేర్లు రాసుకుంటారు, ఎంత వయసు ఉంది ఏంటి, తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరు, దానికి సంబంధించిన బంధువుల కాంటాక్ట్ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏ డేట్లు ఉన్నాయి, 24, 25 సంబంధించిన డేట్స్ ఏమైనా ఉన్నాయా, 24 డేట్కి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తనిఖీ చేసే పరిస్థితి అయితే ఉంటాయి. ఐడెంటిఫై
గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన లెక్క కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని ఎంతమందిని కాల్చారు, ఎక్కడ రాశారు, దాన్ని సంబంధించిన డైరీస్ ఏమున్నాయి, సో వీటన్నిటిని కూడా అక్కడ పూర్తిగా కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా కేసు పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో మాత్రం పోలీసులు కనబడుతుంది. చాలా స్పష్టంగా ఈ అంశాల మీద ఇతర వ్యవహారాలన్నీ కూడా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. రైట్, అది పోలీసులు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అని మాత్రమే చెప్తూ ఉన్నారు. మరి ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది రికార్డ్గా ఏం చెప్తూ ఉన్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది, ఏ కోణాల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మీరు అక్కడ శ్మశాన వాటికి వెళ్ళారు, అట్ ద సేమ్ టైం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ గ్రౌండ్ రియాలిటీని చూస్తున్నారు, ఫ్రమ్ ద బిగినింగ్ దీన్ని మీరు ట్రాక్ చేస్తున్నారు, ట్రేస్ చేస్తున్నారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అనుకోవాలి? ఎందుకంటే నేను కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక పక్క పోలీస్ అధికారులను విచారిస్తూ ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఒక్క క్లూ కూడా బయటకు రావట్లేదు అనేది ఓవరాల్గా కనిపిస్తున్న పిక్చర్. ఏం జరుగుతుంది అంటే క్లూ బయటికి రావటం లేదా, లేకపోతే వచ్చిన విషయాన్ని బయటికి చెప్పే ప్రయత్నం జరగటం లేదా, ఏమనుకోవాలి ఇక్కడ? సత్యన్న, ఈ కేసులో కొంత క్లూ బయటికి ఆర్టీవీ తెచ్చే ప్రయత్నం చేసింది కూడా. ఆల్మోస్ట్ ఆల్ ఇందాక నుంచి కొంత వ్యవహారాన్ని ఇక్కడ శ్మశాన వాటికి నుంచి కూడా మనం చూస్తున్నాం. బేసిక్గా అంటే ఓవరాల్గా మళ్ళీ కొంత బ్యాక్లో నుంచి వెళ్తాను. ఈ కేసుకి సంబంధించిన వారంలో 9వ తారీఖున అతన్ని తీసుకుని వచ్చారు, 10వ తారీఖు వరకు స్టేషన్లో ఉంచారు. తర్వాత వారం రోజులు దెబ్బలు కొట్టారు. దెబ్బలు కొట్టిన తర్వాత అతనికి బాగా లేకుండా వచ్చింది. మొదట ఆర్ఎన్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆర్ఎన్పి డాక్టర్ని తీసుకుని వచ్చారు. డాక్టరు తనిఖీ చేసిన తర్వాత ఇది మా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పారు. వెంటనే హెల్ప్ హాస్పిటల్, విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ 4 రోజులు ఉంచిన తర్వాత కూడా పరిస్థితి బాగలేదు. మళ్ళీ అక్కడ చనిపోయినట్టుగా నిర్ధారణ అయిన తర్వాత బాడీని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లోని బాత్రూంలో వేశారు. తర్వాత ఏం జరిగింది, బాత్రూమ్ తర్వాత జరిగిన వ్యవహారంలో మనకు అందుతున్న సమాచారం, తెల్లవారుజామున 4 గంటలకి ఆర్టీసీ బస్టాండ్లో 43వ ప్లాట్ఫామ్ మీద కొంత బాడీని అక్కడ గుర్తు తెలియని మృతదేహంగా అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత పోలీసులు మున్సిపల్ సిబ్బందికి చెప్పి, ఆ సిబ్బంది తర్వాత పోలీసులు కొంత ఇద్దరు కలిసి తీసుకుని వచ్చి, ఇందాక నేను ఏదైతే శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ దాంట్లో ఎలా తగలబెట్టారో అనే అంశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశాను. అయితే బేసిక్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మనం కానీ ఒక గుర్తు తెలియని శవాన్ని కానీ జరిగితే మున్సిపాలిటీకి సమాచారం వస్తుంది. మున్సిపాలిటీ ఈ వాహనంలో తీసుకొని నేరుగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ తర్వాత ఇక్కడ ఫ్రీజర్స్ ని కానీ మనం కానీ తీసుకుంటే, గుర్తు తెలియని ఏదైనా మృతదేహం వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని ఇక్కడ దాదాపుగా 5-6 రోజులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. బహుశా నేను దీన్ని కొంత ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ మృతదేహాన్ని ఇలా పెట్టే ప్రయత్నం ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఆన్లో ఉంటుంది. వచ్చిన తర్వాత బాడీని ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారు. పెట్టిన తర్వాత ఎవరైనా ఈ వారం రోజుల పాటు లేదు 10 రోజుల పాటు దానికి సంబంధించిన బంధువులు లేకపోతే ఎవరైనా మా వ్యక్తి కనపడటం లేదు అనకుండా వచ్చి తను ఫోటో తీసుకుని వచ్చి, సార్ ఏదో ఈ అబ్బాయి మీ మృతదేహం మీ దగ్గర ఏమైనా ఉందా, దీన్ని ఏ విధంగా చూస్తారు అనే అంశాన్ని చాలా చెక్ చేస్తారు. ఇట్లా ఈ బాక్సుల్లో భద్రపరుస్తారు. కానీ ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఉదయాన్నే మృతదేహాన్ని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత వదిలేసిన పోలీసులు చాలా ప్లాన్డ్గా అదే రోజు తెల్లవారుజామున తీసుకుని వచ్చి ఇందాక లోపల ఎక్కడైతే ఎలక్ట్రికల్ శవం ఉందో, కాల్చే ప్లేస్ ఉందో అక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ఇది ఏ రోజుల్లో జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో 24, 25 తారీఖుల్లో సంబంధించిన కాల్ డేటాని, అంటే ఎన్ని బాడీలు వచ్చాయి, దీంట్లో ఎన్ని మృతదేహాలకి వచ్చాయి, 24వ తారీఖున 4 వచ్చాయి, 25వ తారీఖున
3 వచ్చాయి అని లెక్కలు కూడా బయటకు తీసిన పరిస్థితి. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ మనం కానీ చూసుకుంటే ఈ వీటిల్లో ఏ బాడీనైనా సరే ఒకవేళ ఐడెంటిఫై కానీ లేదు యాక్సిడెంట్లో ఎవరు గుర్తుపట్టలేని మృతదేహాలన్నిటిని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఉంచిన తర్వాత అది కూడా పోలీసులకి సమాచారం ఇచ్చి తర్వాత అక్కడ కూడా ఉన్న ఒక ఇన్ఛార్జికి సమాచారం ఇచ్చి ఆ ఇన్ఛార్జ్ ద్వారా ఈ కేసుని బయటికి పెట్టే ప్రయత్నం అయితే చేయాలి. సో అది రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఆ రోజు మృతదేహాన్ని తీసుకుని వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడ ఎలక్ట్రికల్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఎలక్ట్రికల్ దగ్గరికి తీసుకుని వచ్చి దీంట్లో ఉంచి కాల్చి బూడిద చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఈ ఎలక్ట్రికల్ దీంట్లోనే బాడీని ఉంచి ఇక్కడి నుంచి కాల్చి బూడిద చేసిన పరిస్థితి. దీంట్లో ఆయన బూడిదయ్యారు. సో ఈ బూడిద అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే మామూలుగా ఇందాక మనం చూపించాం ఈ కుండలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న ఎముకలు బూడిద వీటన్నిటిని కొన్ని ఆ కుండల్ని లో పెట్టి భద్రపరుస్తారు కొన్ని రోజులైనా కూడా. ఎందుకంటే రాసి పెడతారు వాళ్ళు ఐడెంటిఫై కానీ అయితే ఒకవేళ వాళ్ళ బంధువులు ఎవరు రాకపోయినా వాళ్ళ పేరు మీద ఒక ఐడెంటిఫై చేసి అక్కడ కుండల్ని పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రొసీజర్ జరగలేదు. బేసిక్గా ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహారానికి సంబంధించిన ఆహారంలో ఎలా ఉంటారు ఎలా చూస్తారు అనే దానికంటే కూడా దీనికి సంబంధించి ఈ ఆహారానికి సంబంధించిన దీంట్లో సాయి కృష్ణని ఉద్దేశపూర్వకంగా చనిపేశారు లేదు చనిపోయాడు కాబట్టి చనిపోయిన మృతదేహాన్ని ఈ ప్లేసులో ఉంచకూడదు కాబట్టి దాన్ని వెంటనే దహనం చేయాలనే ఒక ఆదేశాలు తీసుకున్న తర్వాత లేదు తాను నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం అంటే తరలించేసేయాలి. వెంటనే దాన్ని మాయం చేయాలి, దాన్ని అదృశ్యం చేయాలి. సో దాన్ని నేపథ్యంలోనే వాళ్ళు హడావుడిన కొంత ప్లాన్గా దాన్ని బాడీని తీసుకుని వచ్చి ఇక్కడ ఐడెంటిఫై చేయకుండా దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు అనేది ఒక విచారణ అయితే జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఒక క్లూ వచ్చింది. 24, 25 తారీఖుల్లో ఏదైతే మనం ఊహిస్తున్నామో ఆ 24, 25 తారీఖులకున్న అంటే బహుశా వాటిని మొత్తం వేరే దాంట్లో కలిపే అవకాశం ఉంటుందేమో కొనలు కూడా దర్యాప్తు జరుగుతుందా? అంటే ఆనవాళ్ళు దొరకకుండా చేసే ప్రయత్నంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది అనుకోవాలా? అంటే బేసిక్గా ఆనవాళ్ళు దొరకకూడదనే కదా ఈ ప్రయత్నం అయితే జరిగింది. కాకపోతే కొంత ఏదైనా ఇక్కడ వాళ్ళు ఎవరైనా అవశేషాలని పెట్టారా అనే ఒక కోణం కూడా ఉంది. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. బట్ ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఏదైనా సరే కొంత ఒక బాడీ మృతదేహం చనిపోయిన తర్వాత కాల్చిన తర్వాతనో వాళ్ళకున్న అస్థికలను లేకపోతే ఆ బూడిదను వాళ్ళకున్న అస్థికలు వీటన్నిటిని కూడా కొద్దిగా పక్కన పెట్టడమో లేకపోతే ఏర్పాటు చేయడమో ఉంటుంది. కానీ అది పోలీసులు చేశారా లేదా అసలు పట్టనట్టుగా వదిలేశారా అనేది కూడా మనం చూడాలి. దీంట్లో కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే ఈ కేసు అంతా జరిగింది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎవరు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనే అంశాన్ని కొంత చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం లోపల రికార్డ్స్కి సంబంధించిన వ్యవహారం కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఇందాక రికార్డ్స్కి సంబంధించి కూడా కొంత పూర్తి డేటాని మనం తీసుకున్నాం. 24, 25 తేదీలకు సంబంధించిన అంశంలో మనం చూసే ప్రయత్నం చేశాం కాబట్టి పూర్తిగా ఇంకోసారి ఇక్కడ రికార్డ్ స్టేషన్ ఉంటుంది. ఈ రికార్డ్ స్టేషన్ కి సంబంధించిన వ్యవహారంలో ఎవరు ఎలా ఉంటుంది ఏంటి అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడికి సంబంధించిన దాంట్లో కొత్త డేటాను కూడా ఇక్కడ మేనేజర్ ఉంటారు. ఈ మేనేజర్ తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా ఐడెంటిఫైడ్ బాడీ కావచ్చు లేకపోతే గుర్తు తెలియని శవాన్ని కావచ్చు వచ్చినప్పుడు మీ దగ్గర ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఎలా సార్? అనాథ శవాలని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళ వ్యాన్లో తీసుకొని వస్తారండి. ఒక డ్రైవరుతో పాటు ఒక 4 సిబ్బంది వస్తారు. పోలీసులు ఇంపాక్ట్ జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు. ఈ సాయి కృష్ణ సంబంధించిన డీటెయిల్స్ మే 24, 25 తారీఖుల్లో జరిగి ఉంటుందని
అనుకుంటున్నారు. 24వ తారీఖున ఎన్ని గుర్తు తెలియని మృతదేహాలు వచ్చాయి? మొత్తం 4 అనాథ శవాలు వచ్చాయి సార్. 24 24-20 తారీఖుల్లో 25 2 కలిపి 4, 2 రోజులు కలిపి 4 అనాథ శవాలు. మీరు అనాథ స్రవాన్ని తీసుకునేటప్పుడు మీరు ఏదైనా ఫోటోలు తీసుకోవడం లేకపోతే దానికి సంబంధించిన కొంత డేటా అవసరం పడుతుందని అదేమన్నా డేటా సేకరిస్తుంటారా? అవన్నీ ముందుగానే అక్కడ పోలీస్ వాళ్ళు తీసుకుంటారండి సిబ్బంది. యాక్చువల్ మున్సిపాలిటీ వాళ్ళకి పోలీస్ వారు చెప్తారు. అప్పుడు వెహికల్ డిపో నుంచి వ్యాన్ వేసుకొని 4 ఎట్టు వాళ్ళు డ్రైవర్ వచ్చి ఇక్కడ దహనం చేస్తారు సార్. ఇప్పుడు వెహికల్ మీకు వచ్చిన ఈ 4 కావచ్చు, అంటే ఈ 2 రోజులు 24, 25 2 తేదీల్లో వచ్చిన ఈ 4 సవాల్లో 4 సవాలు డైరెక్ట్గా మున్సిపాలిటీ నుంచి వచ్చినాయా, లేదు అనధికారికంగా ఇక్కడ ఏమన్నా జరిగింది? మున్సిపాలిటీ తరఫునే వచ్చాయండి. మరి వాళ్ళ దగ్గర ఏమన్నా డేటా ఉంటుందా? ఉండొచ్చు సార్ వెహికల్ డిపోలో. అంటే ఎటువంటి డేటాను సేకరిస్తారు? ఇప్పుడు ఒక ఐడెంటిటీ గుర్తు తెలియని మృతదేహం ఉంది, దాన్ని డేటా తీయాలంటే దాన్ని ఎటువంటి డేటాలు, దానికి ఒక ఫోటో తీసుకుంటారా, లేదు వాళ్ళకి మచ్చలు ఏమైనా రాసుకుంటారా, ఒంటి మీద పుట్టుమచ్చలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాసుకుంటారా, ఎట్లా? తెలియదు సార్ నాకు. అంటే ఇక్కడికి వస్తే అవన్నీ వెహికల్ డిపో సంబంధించి లేకపోతే ఆ పోలీసులు వాళ్ళు చేస్తారండి. అక్కడ పేపర్ వర్క్ వాళ్ళు రాసుకుంటారు. ఆ పేపర్ వర్క్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తారు. ఆ రాసిన పేపర్లు తీసుకొని వచ్చి డ్రైవర్ను సిబ్బంది ఇక్కడ దహనం చేస్తారు. అంటే మీ రోల్ ఎట్లా ఉంటుంది? మీ రోల్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఓకే, గుర్తు తెలియని మృతదేహాలని కాల్చివేసిన వాళ్ళకి సంబంధించిన ఈ అస్థికలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని భద్రపరుస్తారా మీరు? లేదు సార్, అనాథలకు సంబంధించి అస్థికలు ఏమి దాయరండి. అనాథలే కాదు, కొంతమంది మనలో కూడా మాకు అస్థికలు వద్దు, మేము కలపలేము అనుకునే వాళ్ళు కూడా మాకు వద్దని చెప్తే వాళ్ళ అస్థికలు కూడా ఉంచాం సార్. ఎవరైతే మనకి ఏమైనా పలానా వ్యక్తి అస్థికలు కావాలి మాకు, మేము కృష్ణలో కలుపుతాం, గోదావరిలో కలుపుతాం అంటే వాళ్ళు 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 2 కావాలంటే అన్నీ ముంతలు ఇస్తే దాంట్లో వాళ్ళ అస్థికలు వేసి ఉంచారు. అనాథ స్రవాలు మాత్రం ముంతల్లో పెట్టరండి. మరి ఒకవేళ 10 రోజుల తర్వాత అనాథ స్రవంలో గుర్తుపెట్టి వాళ్ళ బంధువులు వస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? అస్థికలు అయితే ఏమి రా ఆల్ రైట్ కృష్ణమోహన్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. చిన్న ప్లీజ్ కంటిన్యూ. 24-20 తారీఖుల్లో ఫర్దర్గా ఇంకా వేరే ఏం సమాచారం కానీ ఒక్క ఆనవాళ్ళు లేదు, పోలీసులు ఎప్పుడైనా వచ్చి లేదు అంతేనా? ఓకే, ఏదైనా సరే దానం చేయాలనుకుంటే మధ్యాహ్నం అంటే తెల్లవారం మనకు సూర్యోదయం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోపు చేస్తారు. అవును సార్. కానీ ఈ 24-25 తారీఖుల్లో ఏ రోజైనా మీకు తెలియకుండా అట్లా ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? అర్ధరాత్రి తెల్లవారుజామున అలా దగ్గరికి వచ్చారు కదా, ఈ ఎంక్వైరీలో ఏమేమి డేటా తీసుకున్నారు? ఆ రోజు 24-20 తారీఖులో ఎవరైతే అనాథ వాళ్ళు మీ దగ్గర రికార్డు ఉందో ఆ రికార్డు ఒకసారి 24-25కి సంబంధించి మీరు ఎట్లా రికార్డు మెయింటైన్ చేస్తారు? బుక్ చూపిస్తారా ఒకసారి? తీసుకున్నారు పోలీసులు తీసుకెళ్ళారా? సిస్టంలో ఎంటర్ చేయలేదని అనాథులకి ఒక పుస్తకం ఉంటుంది సపరేట్ గా. ఇవన్నీ ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో వాళ్ళ రికార్డు కంప్యూటర్లో ఎక్కించడం జరుగుతుంది. సో మిగతా అన్నీ కూడా ఆ బుక్లో రాస్తున్నారు? అవునండి, అనాథలు. ఓహో, దానికి రెస్పాన్సిబిలిటీ పక్కన ఎవరు రాస్తారు? పోలీసులు ఉంటారా దానికి? ఇప్పుడు అనాథ సర్వం పడింది, మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవరే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. ఆ డ్రైవర్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉంటాడు? అది వెహికల్ డిపోలో ఉంటారు సార్. వెహికల్ డిపోలో ఆ ఇన్స్పెక్టర్ పేరు ఏమన్నా? పేరు నాకు ఐడియా లేదు సార్. మీ పేరేనా? నా పేరు రవి సార్. రవి చాలా క్లియర్గా చెప్తున్నారు. అనాథ సవాళ్ళకి సంబంధించిన ఆహారంలో ఏ విధంగా ఇంటరాక్షన్ ఉంటుంది, ఏ విధంగా తాము ఏ విధంగా డైరీని మెయింటైన్ సంబంధించిన
ఒక ప్రత్యేకమైన డైరీని మేము మెయింటైన్ చేస్తాము. ఆ దిశగానే ముందు చర్యలు జరుగుతున్నాయి అనేది చెప్తున్న పరిస్థితి సత్యన. కానీ ఓవరాల్ ఎపిసోడ్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది కొంత ఏ డేట్స్లో పోలీసులు ఫోకస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కొంత సమాచారం ఉంది. మనం కూడా మొదటి నుంచి చెప్తున్నట్టుగా 24-25 తారీఖుల్లో ఉన్న డేట్స్ అయితే చాలా క్లారిటీ ఉంది సత్యన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కృష్ణలంకలో ఏం జరుగుతోంది? కృష్ణలంకలోని శ్మశానంలో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. మే 24, 25, 26 ఈ 3 రోజులు సాయి కృష్ణ భౌతికాయం ఈ 3 రోజుల్లోనే కాల్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ప్రస్తుతం ఎలక్ట్రికల్ మిషన్లో సాయి కృష్ణ భౌతికాన్ని కాల్చి బూడిద చేసి ఉంటారా? ఈ కోణంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగి విచారణ చేస్తూ ఉంది. అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.